సమావేశానికి వచ్చిన చెల్లెళ్ళందరికీ కూడా నమస్కారం. దయచేసి చెల్లెళ్ళందరూ ఒకటి గమనించాలి. ఈరోజు అందరినీ పిలవడం జరిగింది, కానీ మహిళా కాంగ్రెస్కి సంబంధించి క్రమశిక్షణ కూడా చాలా ఇంపార్టెంట్. మా నేషనల్ ప్రెసిడెంట్ గారు ఈరోజు ఏఐసిసి సర్క్యులర్ ఇచ్చారు. ఇందుకు సగం మంది ఢిల్లీకి వచ్చారు. చాలా మందికి తెలిసే ఉండాలి ఈరోజు అజెండా ఏంటి అని. సో ఈ అజెండా డిస్కస్ చేయడానికి ఈరోజు మనం ఇక్కడికి రావడం జరిగింది. మొట్టమొదటిగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయకుండా ముందు వందే మాతరంతో దయచేసి చెల్లెళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రాంకి వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మనం ఏ ప్రోగ్రాంకి వచ్చామో ఆ ప్రోగ్రాం మొదలు చేసుకోవాలి. క్యారీడ్ బై లంచ్ ఉంది. దయచేసి ఎవరు ఎట్లా కూర్చున్నారో అట్లా కూర్చుంటే మీ ప్లేస్లో మీకు ఫుడ్ వచ్చేస్తుంది. ఈ ప్రోగ్రామ్ అయిపోయి దయచేసి సగం మంది మెట్ల మీద ఫోటోలు, సగం మంది ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర ఫోటోలు, సగం మంది గేట్ దగ్గర ఫోటోలు తీసుకుంటూ ఉండకుండా అందరూ లైన్గా నిలబడాల్సింది. ప్రెసిడెంట్ చెల్లెళ్ళందరికీ అవగాహన ఉండాలి అని చెప్తున్నాను. 33% రిజర్వేషన్ పైన ఈరోజు బిల్లు పెట్టిన బీజేపీ ప్రభుత్వం ఇన్ని రూరల్ స్టేట్స్లో బీజేపీ ఎంపీసే కానీ బీజేపీ ఎమ్మెల్యేసే కానీ ఈరోజు చేస్తున్న అరాచకాలు ఇంత అంత కాదు. సో సత్వర న్యాయం కోసం మనం కొట్లాడుతున్నాం. అమెండ్మెంట్స్ తెమ్మంటున్నాం పార్లమెంట్. సో వందే మాత్రం గీతంతో స్టార్ట్ చేసిన తర్వాత ఎగ్జిక్యూటివ్ మీటింగ్ స్టార్ట్ చేయాలి. भारत माता की भारत माता की भारत माता की. దయచేసి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోండి. మేడం చెప్పేది కరెక్ట్ గా వినండి. ఇలాంటి కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన మన ప్రియతమ నాయకురాలు, మన డైనమిక్ లీడరు, మన ప్రియతమ అక్క, మన శ్రీధర్ణ గారికి అందరూ చప్పట్లతో స్వాగతం చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా అన్ని జిల్లాల నుంచి విచ్చేసిన జిల్లా ప్రెసిడెంట్లకు, అదేవిధంగా స్టేట్ ఆఫీస్